శైలజ రాజీ కామెంట్ చేశారు. నమస్తే గురుగారు, మరి పాప ఫస్ట్ టైం మెచ్యూర్ అయితే 11 డేస్ గుడికి వెళ్ళకూడదు అన్నారు కదా, సో ఆ 11 డేస్ ఇంట్లో కూడా పేరెంట్స్ పూజ చేయకూడదా తెలుపగలరు? ఒక రకంగా అయితే అమ్మాయికి ఈ పురుడు రజస్వలా పురుడు అనేది ఆ పాపకు ఉంటుంది. ఆ పాపను ముట్టుకొని తల్లి స్నానం చేసి తల్లికి ఉంటుంది ఆ పురుడు, తన శుద్ధి అయ్యేంత వరకు, అంటే తన స్నానం చేసేంత వరకు. కాబట్టి ఈ పురుడు అనేది కేవలం ఆ అమ్మాయి వరకు మాత్రమే, అందరికీ ఉంటుంది. రజస్వలా పురుడు అంటే రజస్వలా పురుడు అంటారు. కానీ ఇంట్లో పూజ చేసుకోవచ్చు. అమ్మాయి గదిలో వేరే గదిలో ఉండాలి, మీకు దేవుడి గది వేరే ఉండాలి, తప్పకుండా పూజ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నెలసరి వస్తుంది మీ ఆవిడకి, ఇంట్లో ఆడవాళ్ళకి పూజ చేసుకుంటున్నాం కదా. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని మీరు అమ్మాయిని వేరే గదిలో కూర్చోబెట్టాలి. ఆ 11 రోజులు పూజ చేద్దని చెప్పినటువంటి విధవ ఎవరు? అలా పూజ చేద్దని ఎవరు చెప్పలేదు. ఆవిడ గది వేరే ఉండాలి, మీ యొక్క పూజ గది వేరే ఉండాలి. పూజ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి దోషం లేదు. ఇంట్లో అట్లా దోషం ఉన్న వాళ్ళు తిథికారి కూడా పెట్టుకోవచ్చు, అంటే ఆబ్దికం కూడా పెట్టవచ్చు, ఆబ్దికం కూడా పెట్టాలి. అదే శాస్త్రం చెప్తోంది. కాబట్టి అటువంటి తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ఇంట్లో నిత్య ధూప దీపారాధన చేయవచ్చు. నమస్కారం.